హలో గైస్, ఇస్ రేణుక ఫ్రమ్ హైదరాబాద్. వెల్కమ్ టు అవర్ ఛానల్ రేణుక వెనెల. ఈరోజు అమెజాన్ న్యూ హైర్ చేసుకున్న వాళ్ళకి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న వాళ్ళకి ఇంటికే మన కిట్ పంపిస్తారు. సో నేను కిట్ ని కంప్లీట్ అన్బాక్సింగ్ చేసి మీకు ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. సో స్టే ట్యూన్డ్. చూడు, యా గైస్, ఇది మనకి డెస్క్టాప్. సో ఇక్కడ మనకి కెమెరా ఇచ్చారు. ఈ డెస్క్టాప్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనం ఇక్కడ ఏదైతే ప్లేస్ మనకి అలాట్ చేశారో ఇందులో మనం సెటప్ చేసుకోవాలి స్టాండ్ ని. సో అది ఎలా సెటప్ చేయాలో నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ మనం డెస్క్టాప్ ని బ్యాక్ సైడ్ ఇలా టర్న్ చేసి, సో ఫ్రంట్ ఇలా ఉంటుంది, సో బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. సో ఫస్ట్ ఈ స్టాండ్ ఇలా పెట్టి, సో మనకి ఇలా ఇదైతే స్టాండ్ అయితే ఇస్తారనమాట. సో ఇక్కడ మనం దీని సిస్టమ్ ని మనం కిందికి డ్రాగ్ చేసుకోవచ్చు, పైన పెట్టుకోవచ్చు, అండ్ అంటే మనకు నచ్చిన విధంగా అడ్జస్ట్ చేసుకునే స్టాండ్ ఇది. సో ఇప్పుడు ఇది ఏం చేయాలి అంటే, లైక్ ఏదైతే మనకి గ్రౌండ్ ఇచ్చారో దానికి ఇక్కడ హోల్ ఇది పెట్టాలన్నమాట. సో ఇలా స్టాండ్ ఫిట్ చేసింది. ఇందులో స్టాండ్ ఇలా పెట్టిన తర్వాత మనకి దీని బ్యాక్ సైడ్ టైట్ చేసుకున్న తర్వాత ఇది ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ క్లోజ్ చేసేయాలి. చేసిన తర్వాత మనకి స్టాండ్ అనేది ప్రెసెంట్ ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత, సో ఇప్పుడు మనకి డెస్క్టాప్ కి ఏదైతే మనకి ఇచ్చారో ఇక్కడ ప్లేస్, ఇక్కడ డెస్క్టాప్ కి ఏదైతే ప్లేస్ ఇచ్చారో ఇక్కడ 2 హోల్స్ ఉన్నాయి కదా. సో ఇందులోకి ఇక్కడ 2 ఇచ్చారు కదా ఇవి. సో ఇవి రెండు ఈ హోల్స్ లో ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసి ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇది ఆటోమేటిక్ గా లాక్ అయిపోతుంది. మన సిస్టమ్ ని మనం పైకి, డెస్క్టాప్ అనేది సో మనం పైకి అడ్జస్ట్ చేసుకోవచ్చు, కింది కూడా ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది సిపియు మనకి ఇప్పుడు సిస్టమ్ బ్యాక్ సైడ్ లో సెటప్ చేసుకోవడానికి ఇచ్చారు. సో సిపియు మనకి ఇంతకు ముందు ఏంటంటే బాక్స్ షేప్ లో వచ్చేది, ఇప్పుడు మనకి మినీ సిపియూస్ వస్తున్నాయి విత్ అప్డేటెడ్ వర్షన్. సో ఇప్పుడు దీన్ని అనేది మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ ఇదైతే మనకి పవర్ బటన్ ఇచ్చారో ఇక్కడ, అది మనకి కిందికి రావాలి. లైక్ డౌన్ లో పెట్టేసి ఇవి స్లాట్స్ మన రైట్ సైడ్ ఉండేటట్టు చూసుకోండి. సో ఇది పెట్టేసి లోపలికి పుష్ చేయాలి. సో ఇది ఇలా ఫిక్స్ అయిపోయిన తర్వాత, సో ఇక్కడ మనం లోపలికి పుష్ చేసిన తర్వాత, సో ఇక్కడ మనకి 2 ఫిట్ బటన్స్ ఇచ్చారు. సో దీన్ని టైట్ చేసేయాలి. సో ఇది మన డైరెక్షన్ లో తిప్పేసుకోవాలి. ఇవి 2 టైట్ చేసిన తర్వాత దీన్ని క్లోజ్ చేయాలి. సో మనకి సిపియు సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో సిపియు సెటప్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి బటన్ ఇచ్చారు. సో ఇది ప్రెస్ చేస్తే అది ఓపెన్ అయిపోతుంది. సో అది మళ్ళీ ఓపెన్ చేసి కీబోర్డ్ ప్లేస్ చేసుకోవాలి. సో మనకి ఇచ్చిన కీబోర్డ్ ని, సో ఏదైతే కేబుల్ ఉందో దాన్ని మనం ఇక్కడ ఫస్ట్ స్లాట్ లో ఇన్సర్ట్ చేయాలి. సో హియర్, అండ్ నెక్స్ట్ మౌస్ కి ఇచ్చినది కేబుల్ కూడా నెక్స్ట్ దాని కింద స్లాట్ లో. సో ఇక్కడ మనకి 2 ఇచ్చారు. మీకు కావాలి అంటే మీకు లెఫ్ట్ సైడ్ కూడా ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు, బట్ ఇక్కడ మనకి ఈజీ కన్వీనియంట్ గా ఉంటుంది. సో ఇక్కడ నేను ప్లేస్ చేశాను కీబోర్డ్ మౌస్ 2. అంటే దీంతో మన సిస్టమ్ అనేది ఆన్ అవుతుంది. సో ఈ కేబుల్ ని మనం ఫస్ట్ ఎలా ఫిట్ చేసుకోవాలి అంటే, సో ఫస్ట్ ఇది ఇక్కడ ఫస్ట్ స్లాట్ లోకి ఇన్సర్ట్ చేయాలి. ఫస్ట్ స్లాట్ లో మనం ఇది ఇన్సర్ట్ చేసిన తర్వాత, సో ఈ కేబుల్ ఏదైతే ఉందో దాన్ని మనం యూపీఎస్ కి అటాచ్ చేసుకోవాలి. దిస్ ఇస్ యూపీఎస్. మీకు ఫస్ట్ స్లాట్ లో మీరు దీన్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఇది యూపీఎస్ చేసిన తర్వాత ఇప్పుడు ల్యాండ్ కేబుల్ సెట్ చేసుకున్నాం.
సో ఇది మన వైఫై బాక్స్. నేనైతే జియో నెట్వర్క్ యూజ్ చేస్తాను. సో జియో ఫైబర్ నేను యూజ్ చేస్తాను. అండ్ సో మనకి ఏదైతే మనకి వైట్ కలర్ ల్యాన్ కేబుల్ అయితే ఇచ్చారో, అండ్ ఫస్ట్ అదేంటంటే మనకి వెనక సైడ్ ఇచ్చిన స్లాట్ లో ఫస్ట్ ల్యాన్ కేబుల్ కనెక్ట్ చేసుకోవాలి. సో అది మనకి ఇచ్చిన సిస్టమ్ కి ఇది ఫస్ట్ మనం దీన్ని ఇలా ప్రెస్ చేయాలి. ఇక్కడ ఇచ్చిందని ఫస్ట్ ప్రెస్ చేసి ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ ల్యాన్ కేబుల్ పెట్టేసిన తర్వాత మీరు ఈ బాక్స్ ఏదైతే ఉందో దీన్ని క్లోజ్ చేసేసుకోవాలి. దిస్ ఈజ్ జూకి మనకి సెక్యూరిటీ కీ ఇస్తారు. సో ఇది మనకి బ్లూ లో ఉంటుంది అండ్ ఎల్లో జూకి ఇస్తారు. సో నేనైతే నాకు బ్లూ జూకి తీసుకున్నాను నేను. సో ఇక్కడైతే మనకి రైట్ సిస్టమ్ కి ఇక్కడ మనకి ఒక స్లాట్ ఇచ్చారు కదా, ఇందులో జూకి అనేది మనం ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇది ఫింగర్ ప్రింట్ లాగా యూజ్ కూడా అవుతుంది. ఇలా లేట్ గా మనం ఇప్పుడు సిస్టమ్ సెట్ చేసుకున్నాము. సిపియు అండ్ కీబోర్డ్, మౌస్, ల్యాన్ కేబుల్, పవర్ కేబుల్, ఎవ్రీథింగ్ మనం ఇప్పుడు సెట్ చేసుకున్నాము. సో ఇప్పుడు నెక్స్ట్ పవర్ ఎలా ఆన్ చేయాలో చూపిస్తాను. యా గైస్, సో కంప్లీట్ ఇలా సెటప్ చేసుకున్న తర్వాత సో మనకి ఇచ్చిన యూపీఎస్ అనేది ఫస్ట్ మనం ఆన్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి పవర్ బటన్ ఇచ్చారు. సో ఇది ఆన్ చేసుకోవాలి. వైట్ లైట్ అనేది వస్తుంది. సో తర్వాత మనం పవర్ బటన్ ఆన్ చేసుకోవాలి. సో మనకి అయితే ఆన్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి ఆన్ అయిపోయిన తర్వాత మనం ఏదైతే వైఫై కి సిస్టమ్ కి ల్యాన్ కేబుల్ కనెక్ట్ చేసామో సో అది ఫస్ట్ నెట్వర్క్ చూసుకుంటుంది. ఎథర్నెట్ కేబుల్ కనెక్ట్ ఉందా లేదా అని పోయింటే చేయలేదు స్టార్ట్. ఇక్కడ మీరు లాగిన్ చేసుకోవచ్చు. సో ఎవ్రీథింగ్ రెడీ ఫర్ యువర్ జాబ్. బై బై ఫ్రెండ్స్. సో గాయస్, ఇది కంప్లీట్ సెటప్ ప్రాసెస్ మనకి. సో ఇలా సెటప్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని నెక్స్ట్ మీరు డే 1 స్టార్ట్ చేయొచ్చు. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యే ఉంటుంది. సో ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ గో ఫర్ సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్.